తండ్రికి మామూలు పేరు తెచ్చాడు కదా మహానుభావుడు, అదే కదా. బావగారు కుటుంబాన్ని కాపాడినటువంటి తండ్రి. ఈరోజు చాలా ఆనందం. నాకు దైవ సమానులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామం నారావారిపల్లి వచ్చాను. నారావారిపల్లిలో వాళ్ళు మాతృమూర్తులు గౌరవనీయులు ఖర్జూర్ నాయుడు గారు అమ్మన్నమ్మ దర్శనం చేసుకున్నాం. అలాగే ప్రధానంగా వారు కులదేవత నాగలమ్మ తల్లిని కూడా ఆశీర్వాదం తీసుకున్నాం. అలాగే వారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఏదో మన ఆసుపత్రికి కళ్యాణ మండపానికి స్థలం దాపు చేశారు వారు. అవి కూడా చూసాం. గ్రామంలో వారు సొంతలు చూసాం. వారి గ్రామ పెద్దలతో మాట్లాడాం. వారు ఇక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గాన్ని వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఒకటే అనుభూతి, వారు చదువుకున్న రోజుల్లో కూడా సామాజిక న్యాయం పట్ల ఎంత విశ్వాసంతో ఎంత గౌరవంతో ఉన్నారది స్పష్టమైంది. ఆనందం కలిగింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ప్రపంచాలని ఆకర్షించే వ్యక్తి అవ్వచ్చు, కానీ బిఫోరే ఆయన చదువుకున్న రోజుల్లోనే ఆయన సామాజిక స్ఫూర్తి, ఈ ఊరు చిన్న రోడ్డు ఉండేటప్పుడు మధ్యలో వెళ్ళేటప్పుడు గొంతులు పడుతుంటే మట్టేసి అందరం తీసుకొచ్చి శ్రమదానం చేయించి రోడ్డు చేయించిన రోజుల్ని వారు చెప్తుంటే ఆనందం కలుగుతుంది. ఒక విజనరీ, ఈరోజు మనం విజనరీ అన్నాం, ఈరోజు నాయకుని విజనరీ మనం గుర్తించాం, ప్రపంచం గుర్తించింది. కానీ ఆయన చదువుకున్న రోజుల్లోనే దాదాపు 50-60 ఏళ్ళ కిందటే ఆయన విజనరీ లీడరు. ఆ లీడర్ అనేది ఇప్పుడు బయటపడి ఈరోజు మొత్తం దేశానికి, అలాగే ఈ రాష్ట్రానికి, అలాగే తెలుగు వాళ్ళకి, అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫలాలను ఇచ్చిన వ్యక్తి అయ్యారు. అందుకే ఇంత ఒక మహాన్ వ్యక్తికి జన్మనిచ్చిన ఊరిని, తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబాన్ని చూడాలని వచ్చి ఆనందం పడ్డాం. దాదాపు 3 గంటలు జర్నీలో చాలా విషయాలు తెలిసే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడో కోరిక సారాలు వచ్చి చూడాలని. చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా ఎంత క్లోజ్గా అవ్వలేదు. మొదటిసారిగా వచ్చినప్పుడు అంతా కూడా చూస్తుంటే ఆనందం కలిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి, నేనే ఉదాహరణ తీసుకుంటే, విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసే విధానాన్ని చూశాను నేను. చాలామంది పోటీ పడ్డారు. చాలామంది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మేము ఉన్నామని చెప్పి అన్నా సరే కష్టపడే వ్యక్తికి ఇవ్వాలి, నిజాయితీగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, పార్టీలో ఒక సభ్యుడికి ఇవ్వాలని గుర్తించి మన పార్లమెంట్ సభ్యుడు చేసిన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం ఈ ఊరు గతం కూడా తెలుసు, కానీ ఈ ఊరి కింద తెలిసింది. ఎంత సామాజిక బాగుంది, అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకున్న మనిషి. అలాంటి ఊరికి రావడం అనేది ఆనందం కలిగింది. వీళ్ళందరూ చెప్తుంటే నా ఊరు పులకరించింది, బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఆయన ఎంత బాధ్యతగా ఉండి, ఒకరి పట్ల ఒక ప్రేమగా ఉండి అందరూ ఉండాలి. అలాగే పంట పండించిన రైతు ఒకే పంట కాదు, పూలు పళ్ళు వేయండి, అవి స్టోరేజ్ చేయండి, అమ్మండి అని చెప్పేసి షెడ్లు కట్టడం, ఎంతో విజనరీ ఉన్న నాయకత్వాన్ని మేము చూసాం. అయితే ఈరోజు రాష్ట్రం చాలా అదృష్టవంతం అయింది. ఈరోజు అందుకే వెంకన్న స్వామి దయ వల్ల ఆశీస్సులతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావడం, ఆయనకి అవసరం లేదు కానీ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసి ప్రపంచంలో నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, కానీ ఆయన సర్వీసులు తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఆ అమ్మవారు ఆశీస్సులతో, సోమవారం ఆశీస్సులతో వారికి, అలాగే మరొకసారి నారా లోకేష్ గారి కోసం కూడా చెప్పాలి, మరొక 50-60 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కుటుంబం నాయకత్వం చేసే అవకాశం ఈ గ్రామం ఇచ్చింది, ఈ ప్రాంతం ఇచ్చింది, ఈ నేల ఇచ్చింది, ఈ ఊరు ఇచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మరొక 25-30 ఏళ్ళు నాయకత్వం చేసి మళ్ళీ తరానికి మరొక 60-70 సంవత్సరాలకి ఇక తిరగలేని నాయకత్వం కూడా వచ్చే కనిపిస్తుంది. అలాగే నాయకత్వానికి నారా లోకేష్ గారు కూడా మాకు అండగా ఉండి, మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఆ రోజు అన్నగారు ఇచ్చిన ఆస్తిని కాపాడి ఇంకా పెంచి ఫలాలు ఇచ్చారు. అందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామానికి, గ్రామ పెద్దలకి, గ్రామ దేవతలకి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకి, అందరికీ కూడా, కుటుంబానికి కూడా మంచి బిడ్డనిచ్చి గౌరవించి, రాష్ట్రానికి మంచి వ్యక్తినిచ్చి, తెలుగువాడికి, అలాగే ఒక ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి రాష్ట్రానికి ప్రతి వ్యక్తులకు గౌరవించే వ్యక్తిని ఈ గ్రామం ఇచ్చినందుకు మనసా వాంఛ కర్మన వారందరూ కూడా మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చి సడన్గా వచ్చాను. యాక్చువల్గా ఎవరికి సమాచారం ఇవ్వలేదు. వచ్చి ఆ ప్రాంతాన్ని చూడాలనుకున్నాను, కానీ అందరూ సర్పంచ్ గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి పెద్దలందరూ కూడా, వారు కజిన్ బ్రదరు, అలాగే మిత్రులందరూ కలిసి
అవన్నీ చూపించారు. చాలా ఆనందం కలుగుతుంది. చాలా ప్రేమగా గౌరవంగా మమ్మల్ని దగ్గరగా తీసుకున్నారు. చాలా ఆనందం కలుగుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఊరు ప్రేమగా చూసాం, వాడిని కూడా చూసాము. అందుకే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే పిలిచి దగ్గరుండి ఆయన చూసుకున్న సంస్కారం చూసాం. మనం పత్రికల్లో టీవీలో చూసాం. అందుకే సంస్కారం అనేది ఒక రోజు 2 రోజులు వచ్చేది కాదు, తరాల నుంచి రావాలి. ఆ తరమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవం. అందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం అనిపిస్తుంది. నా కోరిక నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారి గ్రామాన్ని వచ్చి చూసి వారు ఎలా ఉన్నారని చెప్పి అందరినీ వారు పెద్దలు చెప్తున్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన విధానాన్ని చూసాం. అందుకే చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ గాడ్. బెల్లం ఈ 2 ఇంట్లో నిండిపోతాయి బెల్లం. తర్వాత రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాం. అంటే 20 రూపాయలు 30 రూపాయలు ఆ రోజుల్లో పెద్దగా పెరిగిందిలే. 500లకు వచ్చినప్పుడు మళ్ళీ బెల్లం వాడేవాళ్ళు. లేదు చెరికే నారావారి పల్లె చెరుకు చెన్నగిరిలో రేటు ఈ బెరండాలు నాయుడు గారు బెరండాలు ఉన్నాయి కదా. మేము విజయనగరం ఎంపీని అప్పలనాయుడు కలిసి అప్పలనాయుడు ఎంపీని సారాలు చూడడానికి వచ్చారు. ఐశ్వర్యంగా ఆరోగ్యంగా పట్టాలని కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం